ఆయన ముఖం పున్నమి చంద్రునిలా తామర పువ్వులా మెరుస్తుంది. తైబాలోని పూలవనం ఆయననే మన గురు, వెలుగుల కిరీటం. నిరంతర పున్నమి వెన్నెలలా చంద్రుడు ఉదయించాడు. లోకానికి సన్మార్గం చూపే వెలుగును అల్లాహ్ ప్రసాదించాడు. తహా ప్రవక్త వరాల నిధి ఒక బంగారు నది. ఆయన కరుణాశీస్సుల ప్రవాహంలా సాగుతుంది. మదీనా సంతోషాల నిలయం. ఆ తోటలో తహా ప్రవక్త వికసించే పుష్పం. నిరంతర పున్నమి వెన్నెలలా చంద్రుడు ఉదయించాడు. లోకానికి సన్మార్గం చూపే వెలుగును అల్లాహ్ ప్రసాదించాడు. నూరు ప్రవక్త మనకు రక్షణ తీరం. తహా ప్రవక్త దయాగుణాల అనంత సాగరం. మార్గదర్శి వచ్చారు, గమ్యం చూపించే తోడు దొరికింది. ఆయన అడుగు జాడలు కాలం కంటే వేగమైనవి. మక్కా నగరాన్ని వెలిగించి నలుదిశలా కాంతిని పంచారు. నాటి నుండి నీతిని సత్యాన్ని చాటి చెప్పారు. ఆ రోజే ప్రవక్త మనకు సర్వం నేర్పించారు. బంగారంలా మెరిసిపోయే గొప్ప ప్రవక్త ఆయన. ధరణిని వెలిగించే తెల్లని వెన్నెల కాంతి ఆయన. మన బాటలను సుగమం చేసిన మహోన్నత ప్రవక్త ఆయన. స్థానం అత్యున్నతం, పవిత్ర రౌజా మధురమైనది. తహా ప్రవక్త మధురిమ తేనె కంటే మిన్నా, పండిన తీపి ఫలాల కంటే ఎంతో రుచికరమైనది. నేను ఎప్పుడు ఆయన కోసమే వెతికాను. ఆయన నామమే గానం చేశాను.